రాజధాని అమరావతి రక్షణ కోసం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం మేము చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఏమీ ముగిసే యుద్ధం కాదండి. అభివృద్ధి ఎలా నిర్విరామంగా సాగుతుందో రాజధాని అమరావతికి కూడా మేము వాచ్ డాగులం అండి, కాపలా కుక్కలమే. దాన్ని రక్షించుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఇదిగోండి వెంకటకృష్ణ గారు ఇప్పుడే వస్తుంది, మీ మీద కూడా బాధ్యత ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొడుకు కూతురు రాజధాని రాకముందే తెలిసి ఎన్ని ఎకరాలు కొన్నారంటే అంటే 34,000 ఎకరాలు అని చెప్తున్నాడు. వీడికి మూతి మీద మీసం లేదు, పీకితే ముందేంటో వెనకేంటో తెలియదు. ఇటువంటి కుర్ర కుంకలను పెట్టి ఒక హౌస్ మీడియాని ఎన్ని ఎకరాలు కొన్నారంటే ఎన్ని కొన్నారా? ఎన్ని కొన్నారు? 2016లోనే 5 ఎకరాల 39 సెంట్లు కొన్నారు. 5 ఎకరాల 39 సెంట్లు. ఇంత మాట్లాడిన ధన్యకుల రామారావు గారు 25 ఎకరాలు ఇచ్చారు. మీడియా హౌస్ని టార్గెట్ చేయటమేంటి వెంకటకృష్ణ గారు? రెండో మాట మీరు మాట విన్నారా? ఆ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఏమంటాడంటే అమరావతి బొచ్చులో అమరావతి ఆయన దగ్గర చాలా ఉండట్టుంది. అది వెళ్ళి తాడేపల్లికి వెళ్ళిపోయి క్షవరం చేయించుకోవచ్చు కదా. బొచ్చులో అమరావతి ఏంటి సార్? మీరు అనలేరా బొచ్చులో ఇంకేదన్నా అని? మీరు అనవచ్చు కదా. అటువంటి నాయకులా వెళ్ళి తాడేపల్లి ఇచ్చిరమనండి. అంత ఎక్కువ ఉంటే ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఏనుగంత ఉంటాడు, బుర్రలో గుజ్జు లేదా? ఒక రాజధానిని 5.5 కోట్ల మంది ప్రజల యొక్క క్యాపిటల్ని ఒక విభజన చట్టం ఇచ్చిన వరప్రసాద్ని బొచ్చు అని అంటావా? ఇటువంటి నాయకులా? వీళ్ళు మళ్ళీ 2వ విడత భూమి ల్యాండ్ పూలింగ్ కోసం పోరాడతారా? ఏంటి పోరాడతారా పాకులాడతారా? ఎవడు మీ మాటలు నమ్మేది? అసలు మీకు విజనరీ అది. ఇందాక మీరు ఒక మాట అడిగారు, అసలు వీళ్ళు అమరావతి మీద ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అని. వీళ్ళంతా కూడా ఏ యుద్ధంలోనైనా 2 పద్ధతులు, ఒకటి ధర్మయుద్ధం, 2 అధర్మ యుద్ధం. కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధర్మయుద్ధం, మేము పాండవులం, వాళ్ళు కౌరవులు అధర్మ యుద్ధం. రాముడిది ధర్మయుద్ధం, రావణుడిది అధర్మ యుద్ధం. మొన్న 5 ఏళ్ళు చేశారు. అసలు సిగ్గుండాలిగా వెంకటకృష్ణ గారు 11 వచ్చిన తర్వాత వైనాట్ 175 అన్న నాయకుడికి 11 వచ్చిన తర్వాత జ్ఞానోదయం ఏదంటున్నా? కాదండి, కాదు జ్ఞానోదయం అయిందేమో. నిన్న మునిగిన వాడు సైలెంట్ పోతే ఈసారి ఒకటి వస్తుంది, ఏముంది ఇంతకంటే పోయేది ఏముంది అనుకుంటున్నారేమో. జ్ఞానోదయం ఏముంది అందులో? అలా మీడియా కాదండి, ఒక మీడియా హౌస్ని టార్గెట్ చేయటం ఏంటి? మీడియా వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి? చేస్తే ఏముంది కానీ ఆ దాడులకి ఇక్కడ భయపడేది ఎవరు కానీ అది కాదు కదా. లేనిపోని క్రియేట్ చేసి